ఉద్యోగం రిటైర్ అయిన ఏ రోజున వాళ్ళకి ఒక నెల రోజులు ముందుగానే వాళ్ళదంతా ఐడెంటిఫై చేసి రిటైర్ అయ్యే రోజున చేతికి డబ్బులు ఇచ్చి పంపించాలన్నది 2014లో కేసీఆర్ గారు తెలంగాణలో, ఇక్కడ చంద్రబాబు గారు అన్నారు. తర్వాత కాలంలో రకరకాల దారుణాలు తయారైనాయి. ఇప్పుడు వాళ్ళ రిటైర్ అయిపోయాక ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి విశ్రాంత ఏఆర్ఎస్ఐ మైసయ్య గారు రిటైర్మెంట్ బకాయిలు అందక ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవడం అన్నది ఇప్పుడు ఉద్యోగులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు ఆయన. సుమారు 60 లక్షల రూపాయలు ఆయనకి రావాలి, కానీ ప్రభుత్వం ఆ డబ్బులు ఈ రోజు వరకు ఇవ్వలేదు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయింది. ఉద్యోగం ఉన్నప్పుడు ఏదో ఒక జీతం అన్న వస్తుంది, ఉద్యోగం పోయాక ఎక్కడి నుంచి వస్తుంది? భార్యాభర్తలు ఇద్దరు అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో బిల్లులు కట్టుకోలేని దారుణమైన పరిస్థితి. చివరికి ఎవరైనా అప్పిస్తారంటే ఆ డబ్బులు వచ్చినప్పుడు కదా మేము నుంచి ఇస్తామన్నటువంటి సిచ్యువేషన్. చివరికి విశ్రాంత అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో ఆవేదన వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు కూడా తీసుకోకుండా డ్యూటీలు చేసే పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచే సరెండర్ లీవ్స్ బిల్లులను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ళ కష్టానికి శ్రమకు దక్కాల్సిన డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.